కృష్ణపట్నం పోర్టులో సీనియర్ శాసనసభ్యుడు మాజీ మంత్రి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ మీద వెళ్ళి దుర్భాషలాడి నోటుకొచ్చినటువంటి మాటలు తిట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు కమిషన్లు ఇస్తారా చస్తారా అన్నటువంటి మాట అదానికి సంబంధించినటువంటి పోర్టులో వెళ్ళి గొడవ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. రామాయపట్నం పోర్టుకు సంబంధించి నిర్మాణంలో ఉన్నటువంటి రామాయపట్నం పోర్టుని నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థ దగ్గరికి ఆ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వెళ్ళి ఇందులో నాకు వాటా ఇస్తారా లేదా లేకపోతే మీరు ఈ పనులు చేయడానికి వీల్లేదు అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. అదే రకంగా యూరోప్ సంబంధించినటువంటి ఒక పెద్ద సిమెంట్ కంపెనీ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గోవిందప్ప అనేటువంటి ఒక పెద్ద ఆయన్ని అక్రమంగా లిక్కర్ కేసులో ఆయన్ని ఇరికించి యూరోప్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్లో ఒకటైనటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధి మీద అక్రమంగా కేసు పెట్టి మీరు జైల్లో పెట్టినటువంటి మాట వాస్తవం కదా. ఇక విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో హెచ్చర్లలో యూబీ ఫ్యాక్టరీ ఉంది, యునైటెడ్ బ్రూవరీస్. వాళ్ళ గవర్నమెంట్ వచ్చినటువంటి కొత్తలో నెలకి ₹1.5 కోటి నాకు మామూలు ఇస్తే తప్ప మీ కంపెనీ నడపడానికి వీల్లేదు అని చెప్పి నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మొన్న ఏదో ఈ కల్చరల్ యాక్టివిటీస్ అయినప్పుడు కూడా ఒక వేషం ఏదో వేసాడు ఆయన. ఆ హెచ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ యూబీ కంపెనీ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి నాకు నెల మామూలు ఇస్తే తప్ప మీరు కంపెనీని నడపడానికి వీల్లేదని చెప్పినటువంటి మాట వాస్తవం కాదు చెప్పమానండి. నిన్న మళ్ళీ అసెంబ్లీలో ఆయన అంటాడు, అబ్బా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడుతుంటే ఇది ప్రభుత్వంలో లేదు పెద్ద బిజినెస్ స్కూల్లా ఉందని చెప్పి. అవును, మీకు బిజినెస్ ఇది ప్రభుత్వం అంటే, మీకు వ్యాపారం అయిపోయింది ప్రభుత్వం అంటే. మీ కమిషన్ల కక్కుర్తి కోసం, మీ కలెక్షన్ల కోసం, మీ అవినీతి కోసం పవిత్రమైనటువంటి అసెంబ్లీని మీరు వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రోజు ఇంత పెద్ద ఎత్తున వీటితో పాటు ఇంకా పల్నాడు అనేటువంటిది సిమెంట్ ఫ్యాక్టరీలకి పెద్ద బేస్. అది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎరపతనేని శ్రీనివాసరావు అనేటువంటి శాసనసభ్యుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఇబ్బంది పెట్టి వారికి ఏ రకమైనటువంటి పని కావాలన్నా నాకు మామూలు ఇస్తే తప్ప పనులు చేయడానికి వీల్లేదు అన్నటువంటి హుకుం జారీ చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడు. ఇలాగ నేను చెప్పినటువంటి ఇందాక కృష్ణపట్నం పోర్టు కానీ శ్రీకాకుళం ఇందాక చెప్పినట్టు అలాగే దాల్మియా సిమెంట్ కంపెనీకి సంబంధించి వారిని ఇబ్బంది పెట్టారు. ఇందాక నేను చెప్పినటువంటి వికాట్ సిమెంట్ అనేటువంటిది ఏదైతే ఈ గోవిందప్ప గారు అనేటువంటి వ్యక్తిని అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించి ఆ కంపెనీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇలాగ ఇన్ని చేసి మేము పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం. మమ్మల్ని చూసి పారిశ్రామికవేత్తలు క్యూ కట్టేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రావడానికి. మీరు చేసిన ఈ పనులు వచ్చేస్తారు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు. పోనీ ఇన్ని ఉదాహరణలు చెప్పాను కదా. గడిచినటువంటి 15 మాసాల్లో ఇన్ని పెద్ద ఎత్తున మీ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు, మీ కూటమికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఇంత దౌర్జన్యాలు చేస్తూ ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి కంపెనీల మీద ఎవడొస్తాడండి ఈ రాష్ట్రానికి? తిరిగి పోనీ నేను చెప్పినటువంటి ఏ ఒక్క ఈ ప్రజాప్రతినిధి మీద అయినా, మీ పార్టీకి చెందినటువంటి నాయకుడి మీద ఏ ఒక్కడి మీద కేసు పెట్టారా? ఏ ఒక్కరినన్నా పిలిచి వార్నింగ్ ఇచ్చారా? ఇలా చేస్తే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అనేటువంటి మాట చెప్పావా? ఇవన్నీ మానేసి నిన్న అసెంబ్లీలో సూక్తులు చెప్తా ఉన్నారు మీరు. సో ఈరోజు ఈ పరిస్థితులు లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రముఖ కంపెనీల మీద ఈ రకమైనటువంటి దాడులు చేసి మేము ఆ కంపెనీ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేస్తుంది, నేను అది తెచ్చేస్తున్నాను అంటే ఎవరు నమ్ముతాడండి? ఎంతకని పబ్లిసిటీ చేస్తారు? 95 నుంచి మొదలు పెట్టారు 30 సంవత్సరాలు మమ్మల్ని ఇంకా విడిచిపెట్టరా. 95 నుంచి 2025 30 సంవత్సరాలు అయింది. ఈ మీ పబ్లిసిటీ స్టంట్స్తో, మీ మార్కెటింగ్ పిచ్చితో మీ తాలూకా ఆ బ్రాండ్ ఇమేజ్ని, మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని, మీ తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక మూలాలను పెంచుకోవడం కోసం ఒకరోజు సింగపూర్ అంటావు, ఒకరోజు కొరియా అంటావు, ఒకరోజు జపాన్ అంటావు, ఒకరోజు స్విట్జర్లాండ్ అంటావు. అక్కడి నుంచి తీసుకొచ్చింది మాత్రం నయా పైసా లేదు, శూన్యం అంతా. తీరాపోని భూములు ఇస్తున్నటువంటి వారు ఎవరికైనా మంచి వాళ్ళకి ఇస్తున్నావా? టీసీఎస్ లాంటి కంపెనీ సెప్టెంబర్ 22, 2022 టీసీఎస్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో మీ తాలూకా ఇప్పటికే హాస్పిటాలిటీలో మీ పెట్టుబడులు ఉన్నాయి, ఐటీ పరంగా కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నం కేంద్రంగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరడం. తర్వాత డిసెంబర్ సబ్జెక్టు కరెక్షన్ నాకు ఏం నిర్ణయంలో వెళ్ళని తెలియదు కానీ డిసెంబర్ జనవరి మాసాల్లో నేను ఆ రోజు మా ఇండస్ట్రీ సెక్రటరీగా ఉన్నటువంటి సృజన గారు ఇద్దరం కూడా ముంబై వెళ్ళి వారిని కలిసాం.
వారి పెట్టుబడులు విశాఖపట్నంలో ఐటీ పరంగా పెట్టాలని చెప్పి కోరాం. సో ఇవన్నీ జరుగుతుంది సార్. అటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏదైనా వచ్చినప్పుడు సహజంగా వారు ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇది సహజంగా ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇటువంటి కంపెనీలు పేరు చెప్పి వాటిని ముందు పెట్టి ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి 50 ఎకరాలు 60 ఎకరాలు 10-20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి ప్రాంతాల్లో నువ్వు 5 లక్షలకి 10 లక్షలకి 50 లక్షలకి ఇచ్చేస్తామనంటే ఉర్సా అనేటువంటి కంపెనీ మీ అందరికీ తెలుసు. సెప్టెంబర్ 2024లో ఈ రాష్ట్ర ఐటీ మంత్రి అమెరికా వెళ్ళాడు. అప్పటికి ఆ కంపెనీయే లేదు. ఏప్రిల్లో ఆ కంపెనీకి 50 ఎకరాలు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చింది. ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు? ఫిబ్రవరి 2025. ఫిబ్రవరి 2025లో పెట్టినటువంటి ఒక కంపెనీకి 56 ఎకరాలు దాదాపు 1500-2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమికి సంబంధించినటువంటి భూమిని నువ్వు ఈ ఎకరం 50 లక్షల చొప్పున ఇచ్చేసామని అంటే ఏమనుకోవాలి? దీన్ని ఏమనాలి? ఇది పారిశ్రామిక లేకపోతే ఐటీ రంగంలో ప్రకటనాలా లేకపోతే మీ స్కాముల్లో ప్రకటనాలా? ఏదో ఒక పెద్ద కంపెనీ పేరు ముందు పెట్టడం, వెనకాతల ఈ అవినీతి కార్యకలాపాలన్నీ కూడా చేయడం. 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కేవలం 400-500 కోట్ల రూపాయలు పెట్టుబడి కోసం లూలు లాంటి కంపెనీకి ఇచ్చేశారు. ఆ కంపెనీ మొన్న మలేషియా ఇతరితర సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా దేశాల్లో మొత్తం మూతపడిపోతూ ఉన్నాయి ఆ కంపెనీకి సంబంధించినటువంటి హైపర్ మార్కెట్లన్నీ కూడా. అటువంటి కంపెనీకి నువ్వు తీసుకుని వచ్చి 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇచ్చేసి 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టమని చెప్పని అడుగుతావు. మీరెవరో పెట్టలేరా చెప్పండి? 2000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే అందులో 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక సూపర్ మార్కెట్ ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టలేమా? దీనిలో ఒక స్కాము, లూలులో ఒక స్కాము, ఉర్సాలో ఒక స్కాము. సత్వా అనేటువంటి కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ అది బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లేకపోతే పూణే లాంటి ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూముల్ని వేలంపాట వేసినప్పుడు ఎకరం 50 కోట్లకి 100 కోట్ల రూపాయలకి పెట్టి భూములు కొనుక్కొని అక్కడ బిల్డింగ్లు కట్టి ఈ ఐటీ సంస్థలకి వాటికి అద్దెలకి ఇచ్చేటువంటి ఒక సంస్థ అది. దానికి ఏమో ఐటీ సంస్థ కాదు అది. హైదరాబాద్లో కూడా 50 కోట్లకి 100 కోట్లకి రూపాయలు పెట్టి భూములు కొన్నటువంటి సంస్థలు అవి. మరి అక్కడేమో అక్కడ ప్రభుత్వం దగ్గరేమో వేలంపాట్లో భూములు కొంటారు, ఇక్కడేమో ఉచితంగా తండ్రి కొడుకులు కలిసి దారాదత్తం చేసేస్తారు. 20 ఎండార్లో ఎంతండి వాల్యూ ఉంది చెప్పండి? ఎండార్లో నాకు తెలిసి ఎకరం 20-25 కోట్ల రూపాయలు తక్కువ లేదు. అటువంటి ఎండార్లో నువ్వు 50 లక్షలకి కోటి రూపాయలకి భూమి ఇస్తానంటే నువ్వేంటి? ఎంతమందికి బోల్డ్ మంది పెడతారు. మా విశాఖపట్నంలో పెట్టుబడి పెడగో, మా ఉదయ్ కూడా ఉన్నాడు ఇక్కడ రెడీగానా. పాపం అందరూ మా జీవితాలు ఎందుకు ఇలాగైపోవాలి? పాపం మీరు కెమెరాలు పెట్టుకొని వాళ్ళ పేపర్లు పెట్టుకొని మనం కూడా పెద్ద పారిశ్రామికవేత్తలు అయిపోతాం కదా. ఇలాంటి సత్వా అనే కంపెనీకి అని కపిల్ అనే కంపెనీకి ఇలా కొన్ని సంస్థల పేర్లు చెప్పి ఈరోజు వెనక నుండి అవినీతి కార్యకలాపాలు చేసి డబ్బులు కొట్టేసేటువంటి కార్యక్రమం గడిచినటువంటి 15 మాసాలుగా జరుగుతూ ఉంది.